హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో కంప్లీట్ నా ప్రెగ్నెన్సీ గురించి, లైక్ నేను ఎలా లైక్ అబౌట్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ బేసికలీ. సో చాలా డిఫికల్ట్ ఫేసెస్ ఉన్నాయి, చాలా డిఫికల్ట్ టైమ్స్ ఉన్నాయి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. అండ్ సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ వన్ డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్, లైక్ సో దట్ నాలాంటి ఫేజ్ ఇంకెవరికైనా సఫర్ అయినారా, లైక్ ఎవరికైనా అలా అనిపించిందా అనేసి ఇది ఒక చిన్న వీడియో ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో మీలో ఎవరైనా నాలాగనే ఇలా ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేసేయండి. నేను ఏదో ట్రై చేసి చాలా ఏళ్ళ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అన్న ఫీలింగ్ కూడా లేదు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ద ఓన్లీ థింగ్ ఈస్ మేబీ నా ప్రెగ్నెన్సీ కంటే కన్ఫర్మేషన్ కంటే ముందు ఐ హ్యావ్ ఫేస్డ్ సమ్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. సో దానివల్ల ఐ వాజ్ ఇన్ అ ట్రామా, లైక్ అంటే నాకు అసలు ప్రెగ్నెన్సీ వస్తుందా, నిజంగానే నేను బేబీకి లైక్ వెదర్ ఐ కెన్ గివ్ బర్త్ టు ఎ బేబీ ఆర్ నాట్. సో ఇలాంటి మెంటల్ లైక్ డిప్రెషన్ అంతా నా మైండ్లో తిరుగుతున్నింది. అంటే అంత ఈజీగా కాదు నాకు ప్రెగ్నెన్సీ రావడం అన్న ఫీలింగ్తో ఉన్నింది. సో మ్యారేజ్ అయింది 2022లో అండ్ ఐ గాట్ కన్సీవ్డ్ ఇన్ 2023. సో 1 year. బట్ నాకున్న హెల్త్ ఇష్యూస్కి ఐ థాట్ నాకు ప్రెగ్నెన్సీ తొందరగా రాదు అనేసి. సో రీజన్స్ ఏంటంటే, లైక్ ఐ థింక్ మేబీ 8-9 months ఆఫ్టర్ అవర్ మ్యారేజ్ సో నాకు ఒక సివియర్ స్టమక్ పెయిన్ రావడం. అండ్ ఏంటి అనేసి నేను లైక్ ఎంత సివియర్ అంటే తట్టుకోలేకపోయాను అనమాట. అంత హెవీగా స్టమక్ పెయిన్ వచ్చింది. సో ఐ థాట్ ఏదైనా ఇష్యూ ఉందేమో అనేసి దెన్ వీ వెంట్ ఫర్ ఎ చెకప్. సో అక్కడికి వెళ్ళా వెంటనే దే సెడ్ యూ హ్యావ్ అ కిడ్నీ స్టోన్స్. సో కిడ్నీ స్టోన్స్ వాజ్ వెరీ నార్మల్. తర్వాత దే సెడ్ ఆ స్టోన్ కొంచెం పెద్దగా ఉంది, సో వీ నీడ్ టు డూ సమ్ అదర్ స్కాన్. సో అలా నాకు స్టమక్కి స్కాన్ చేస్తే దెన్ ఐ గాట్ టు నో దేర్ ఈజ్ అన్ అంబిలికల్ హెర్నియా. సో ఈ హెర్నియా నుండి ఏంటి అంటే నాట్ ఓన్లీ ఫర్ మై ఏజ్, ఈవెన్ నాకంటే పెద్దగా ఉండేవాళ్ళు లేదంటే నాకన్నా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ చాలామందికి అంబిలికల్ హెర్నియా అనేది కామన్. బట్ ఏంటంటే నాకు స్టార్టింగ్లో లైక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి, సో వెంటనే నేను ప్రెగ్నెంట్ అయినా కూడా దేర్ మైట్ బి సమ్ ప్రాబ్లమ్స్, రిస్క్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారనమాట. సో ఐ థాట్ ఓకే ఫైన్. సో దీని నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే దే సెడ్ వీ నీడ్ టు గో ఫర్ అ సర్జరీ. సో ఇట్స్ అ మైనర్ సర్జరీ, ఇట్స్ నాట్ లైక్ మేజర్ ఆల్సో, బట్ వీ నీడ్ టు లైక్ ఒక మెష్ అనేది అయితే ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది స్టమక్ దగ్గర. సో మెష్ చేసి అండ్ ఆల్సో అట్ ఏ టైమ్ సైమల్టేనియస్గా నాకు కిడ్నీ స్టోన్స్ది ఆపరేషన్ అయింది అండ్ ఆల్సో అంబిలికల్ హెర్నియా ఆపరేషన్ అయింది. సో then after some days, I think before this operation only I got to know basically I have like irregular periods, completely irregular periods అనమాట. సో అది ఎందుకు అనేది కూడా రీజన్ లేదు, బికాస్ ఐ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ చెకప్స్ అండ్ ప్రతి ఒక్క చెకప్లో మేబీ తను హాస్టల్లో ఉండడం వల్ల, మేబీ అక్కడ ఫుడ్ సెట్ అవ్వకపోవడం వల్ల, సో దేర్ మైట్ బీ సమ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. సో ఇదంతా ఏం కాదు, నార్మల్ అనేసి. సో తర్వాత నాకు జనరలీ లైక్ రెగ్యులర్గానే వచ్చేది, తర్వాత మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులర్ అయ్యిందనమాట. సో దెన్ ఐ వెంట్ ఫర్ అ హాస్పిటల్ చెకప్. సో అక్కడ దే సెడ్ ఐ హ్యావ్ పీసీఓడి ఉంది అనేసి చెప్పారు. సో పీసీఓడి ఉందనేసరికి కంప్లీట్గా బ్లాంక్ అయిపోయింది. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మై లైక్ నేనైతే ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను, బట్ నాట్ హెవీలీ. అంటే వాళ్ళు కంటిన్యూస్గా వాడమన్నంత ఎక్కువ నేను యూజ్ చేయలేదన్నమాట. సో ఐ థాట్ ఫుడ్ అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే ఐ థింక్ వీ కెన్ కంట్రోల్ దట్ పీసీఓడి అన్న థాట్లో నా మైండ్ సెట్ ఉన్నింది. అండ్ కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల సో అది కూడా ఇష్యూ ఉండొచ్చు అన్నట్టు నేను వెయిట్ లాస్ కూడా అయ్యాను అనమాట. దెన్ దాని తర్వాత ఈ ఇష్యూస్ లైక్ ఆపరేషన్, మైనర్ సర్జరీ ఇవన్నీ జరిగాయి. సో దాని తర్వాత మేబీ ఒక్కసారేమో నాకు పీరియడ్స్ వచ్చింది. దాని తర్వాత కామన్ లైక్ పీరియడ్స్ అయితే రాలేదు. సో ఐ థాట్ ఇట్స్ నార్మల్, లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ నార్మల్. సో నేను దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోలేదు. దెన్ ఇన్ అక్టోబర్, అంటే నాకు ఆపరేషన్ అంతా జూన్ స్టార్టింగ్లో అలా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత అక్టోబర్లో లైక్ నాకు కొంచెం
డిఫరెంట్ ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యేది అనమాట. లైక్ అర్లీ మార్నింగ్ సెన్సేషన్స్ కానీ, లైక్ వామిట్ సెన్సేషన్స్ కానీ, అండ్ క్రేవింగ్స్ రావడం కానీ. ఐ వాజ్ నాట్, అంటే నాకే అర్థం కాలేదు లైక్ ఎందుకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఏంటి అనేసి. అండ్ దట్ టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఐ థింక్ దట్ వోంట్ బీ ఎనీ ఇష్యూ. సో ఇట్స్ ఓకే. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మేబీ పీరియడ్స్ సిమ్టమ్స్ కూడా కొంచెం ఒకలాగా స్టమక్ క్రాంప్స్ కానీ ఇలా ఉంటాయి కదా. సో ఐ థాట్ దిస్ ఈస్ వెరీ నార్మల్ అనేసి. అండ్ ఐ థింక్ సెప్టెంబర్లో అనుకుంటా. సో సెప్టెంబర్లో ఐ వెంట్ ఫర్ హాస్పిటల్ చెకప్. చెక్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో వీ నీడ్ టు క్లీన్ ద యూటరస్ అనేసి చెప్పారు. సో యూటరస్ క్లీన్ చేయించుకోవాలా వద్దా అన్న డైలమాలో నేనైతే క్లీనింగ్కి వెళ్ళలేదు. దాని తర్వాత సెప్టెంబర్లో నాకు చెకప్కి వెళ్ళినప్పుడు క్లీన్ చేయించుకోవాలన్నారు. దాని తర్వాత అక్టోబర్లో నాకు ఈ సిమ్టమ్స్ వల్ల నేను చెక్ చేసుకుందామనేసి ట్రై చేశాను అనమాట. అక్కడికి మా హస్బెండ్ వద్దు, నువ్వు చెక్ చేసుకొని నువ్వు ఫీల్ అవ్వడం తప్ప అక్కడ ఏం జరగదు, సో బెటర్ డోంట్ గో ఫర్ ఎ చెకప్ అనేసి అన్నారు. బట్ నేను కూడా లైక్ మా కజిన్ నుండి తెప్పించుకొని నేనే కిట్ టెస్ట్ చేసుకున్నాను. సో కిట్ టెస్ట్ చేసుకున్నాక ఐ వాజ్ కంప్లీట్లీ బ్లాంక్. అంటే 1 month ముందరే కదా చెక్ చేయించుకున్నాను. సో దెర్ వాజ్ నో బేబీ. సో తర్వాత కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత ఈజీగా నమ్మలేదు. సో మళ్ళీ అంటే నేను ఆల్రెడీ 2 kits తెచ్చుకున్నాను. సో 2 kitsలో కూడా చెక్ చేయించుకున్నాను అనమాట. సో 2 kitsలో చెక్ చేయించుకున్నాక రెండిట్లోనూ కన్ఫర్మేషన్ వచ్చింది. దెన్ ఐ వాజ్ లైక్ ఇంకా నాకు కంప్లీట్గా మైండ్ బ్లాక్ అయిపోయింది. అండ్ కంట్లో నీళ్ళు ఆగట్లేదు. బయటకు వచ్చి దిలీప్కి చెప్తే హీ వాజ్ లైక్ కంప్లీట్లీ షాక్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నాకున్న అంటే హెల్త్ ఇష్యూస్ లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ బేబీ అట్ ద టైమ్. సో సడన్గా ఇలా కన్ఫర్మ్ అయిపోయింది అది ఇది అనేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాం. తర్వాత మా అమ్మకి వచ్చి చెప్పాను అండ్ మా అన్నయ్య వాళ్ళకి వచ్చి చెప్పాను. యాక్చువల్లీ ఆ టైంలో మా అన్న మ్యారేజ్ కూడా ఉన్నింది. లైక్ 1 week or 3-4 days బిఫోర్ మ్యారేజ్నే నేను ఇది చెక్ చేసుకున్నాను అండ్ నాకు కన్ఫర్మేషన్ అయింది. సో దాని తర్వాత మా అన్నకి వెళ్ళి చెప్పాను అనమాట. మా అన్న రియాక్షన్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లైక్ ఇంకా ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అన్న థాట్లో. బట్ ఆయన క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆల్రెడీ ఆపరేషన్ రీసెంట్గా అయింది, లైక్ 3-4 months అయ్యింది ఆపరేషన్. సో ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రెగ్నెన్సీ అంటే కన్సీవ్ అయినావు అంటే సో నీకు ప్రెగ్నెన్సీలో పొట్ట పెరగడం కానీ ఇవన్నీ అవుతుంది కదా. సో ఎలా అన్న టెన్షన్ ఆయనకి అండ్ మా అమ్మకి అండ్ మా ఆడబిడ్డకి వీళ్ళందరికీ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఒక సైడ్ హ్యాపీగా ఉన్నారు, ఇంకో సైడ్ అయ్యో ఈ పిల్లకి ఇప్పుడే కదా ఆపరేషన్ అయింది, ఎలా అంటే బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ ఎలా తీసుకుంటుంది తను అన్నట్టు కొంచెం ఇబ్బంది పడ్డారనమాట. ఆ రోజు ఈవినింగే వీ వెంట్ ఫర్ అ హాస్పిటల్ చెకప్. సో హాస్పిటల్కి వెళ్ళినాక అక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్. సో నాకు అనిపించింది లైక్ నా ప్రెగ్నెన్సీ మొత్తం కంప్లీట్ ట్విస్ట్తోనే ఉన్నిందేమో. సో హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన వెంటనే మళ్ళీ వాళ్ళు చెక్ చేశాక దే సెడ్ మీరు ఆల్రెడీ 3rd month. అంటే నాకు తెలియకుండానే నా బేబీ 2 months కంప్లీట్ చేసుకొని 3rd monthలో ఉంది. అండ్ నేను చెకప్కి వెళ్ళిన రోజు ఎగ్జాక్ట్గా 8 weeks 5 days 3 days అలా ఉన్నింది నా బేబీ. సో 3rd month ఎంటర్ అయిపోయాను అండ్ నాకు కూడా తెలియలేదు. అండ్ ఇప్పుడు ఇంకా నాకు ఫుల్ అంటే ఓకే నాకు తెలియకుండానే ఆల్మోస్ట్ 2 months కంప్లీట్ అయిపోయింది, ఇంకా నేను భరించడం ఓన్లీ 7 months మాత్రమే. సో ఇట్స్ ఓకే కదా అన్నట్టు ఫుల్ హ్యాపీగా ఉన్నాను. బట్ 1 month బ్యాకే కదా చెకప్కి వెళ్ళినాను. సో అప్పుడు కూడా బేబీ గురించి ఏం బయటపడలేదే. లైక్ దే సెడ్ దే హ్యావ్ డన్ దట్ ఇంటర్నల్ స్కాన్ కూడా చేశారు, బట్ బేబీ గురించి ఎందుకు తెలియలేదు మాకు కూడా ఐడియా లేదు. అండ్ ఆఫ్టర్ 1 month ఇమీడియట్లీ 3rd monthలో ఉన్నారు అనేసరికి నేను కంప్లీట్గా షాక్. నా మైండ్ అంతా కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. అందుకనే నేను నా బేబీకి మిరాకిల్ బేబీ అనేసి పెట్టాను అనమాట, ఫస్ట్ బేబీకి. బికాస్ కొంచెం నాకున్న ఇష్యూ వల్ల ఐ థాట్ ప్రెగ్నెన్సీ అంత ఈజీగా రాదు అనేసి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనేసి కొంచెం ఉంటుంది కదా, ఓకే మనకు కూడా బేబీ అవుతే బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దిస్ కొంచెం ఉండింది అనమాట, లైక్ అవుతుందో లేదో అన్న ట్రామా ఉన్నింది. అండ్ సడన్గా నేను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నా బేబీ 3rd month
అండ్ 1 month బ్యాకే చెకప్కి వెళ్ళి అక్కడ నాకు కన్ఫర్మేషన్ ఏం రాలేదే అనేసి. సో ఐ థాట్ మేబీ నా వల్ల, నా ప్రేయర్స్ వల్ల, వాట్ ఎవర్ ద రీజన్, ఐ గాట్ మై మిరాకిల్ బేబీ. సో నెక్స్ట్ నా మిరాకిల్ బేబీ ఒక ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగిందో ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. బాయ్ గైస్.